కలిసి ఉండాలంటే కలల కంటే జరిగిపోదు. ఊహలు కలలు అవి క్రియారూపంలోకి రావాలంటే, ఆదర్శ రూపంలోకి రావాలి అంటే తప్పనిసరిగా వాటికి కొన్ని కార్యాలు కలిగి ఉండాలి. కట్న కాసులు కలిపి ఉంచలేవు, గుర్తుంచుకోవాలి. కట్నాలు కాసులు కలిపి ఉంచలేవు భార్య భర్తలు. మేడలు మిద్దెలు కలిపి ఉంచలేవు. పేరు ప్రఖ్యాతులు కలిపి ఉంచలేవు. మరి హోదా, స్థాయి, స్తోమత కలిపి ఉంచలేదు. మరి భార్య భర్తలు అనేటువంటి వారిద్దరిని కలిపి ఉంచగల శక్తివంతమైనది ఈ భూమి మీద ఏదైనా ఉందంటే అది సూపర్ మార్కెట్లో కానీ ఇతర దేశాల్లో కానీ మన దేశంలో కానీ దొరకదు. అది ఎక్కడి నుండి వస్తుందంటే పరలోకం నుండి దిగి వస్తుంది. దాన్నే అగాపే లవ్ అని చెప్పి అంటారు. ఇన్ గ్రీక్ వర్డ్ దేర్ ఆర్ 4 సౌండ్స్ వస్తాయి. అందులో లవ్ అనే ఒక మాట అంటాం మనం ప్రేమ అని, కానీ గ్రీక్లో 4 అర్థాలు వస్తున్నాయి. ఒకటి స్టార్జ్, రెండవది ఫిలియో, మూడవది మరి ఇరోస్, నాలుగవది అగాపే. అగాపే అనేటువంటిది ఏంటంటే నిస్వార్థమైనది. స్వార్థం లేకుండా నువ్వు ప్రేమించాలి. ఆమె ఏ కూర వండినా వండకపోయినా నీ భార్య కనుక ఆమెను ప్రేమించాలి. ఆమెను నీకు నచ్చినట్టుగా ఆమె అక్కడ అన్ని వంటలు చేయలేకపోయినా ఆమె నీకు భార్య అయినది. ఎందుకంటే నిబంధనలు చేసుకున్నావు కాబట్టి ఆమెను ప్రేమించాలి. ఆమె సంపాదించకపోయినా నువ్వు ఆమెను ప్రేమించాలి. కారణం నిబంధనతో ఆమె నీతో కూడా ఏకీభవించి నీకు అనుగ్రహించబడినటువంటి భార్య కనుక. అలాగే భర్త కూడా, భార్య కూడా భర్త విషయంలో అతను ఎలాంటి వాడు, ఏం చేస్తున్నాడు, అనుకున్నంత సంపాదిస్తున్నాడు అది కాదు నువ్వు చూడాల్సింది. నీకు శిరస్సుగా దేవుడు అనుగ్రహించాడు కాబట్టి అతన్ని ప్రేమించాలి. ఈ రోజుల్లో ప్రేమ అంతా కూడా డిమాండ్ అంటే నువ్వు అది చేయి నేను ప్రేమిస్తాను, నువ్వు ఈ యొక్క కూర చేసి పెట్టి నేను ప్రేమిస్తాను, నేను అన్నట్టుగా ఇంత కట్నం తీసుకురా ప్రేమిస్తాను. ఇదంతా డిమాండ్స్. అదంతా కూడా ఈరోజు ఆకర్షణమైనటువంటి లోక సంబంధమైన ప్రేమలు. అవి నిలబడవు. అది కాదు నీ ఇంట్లో ఉండాల్సింది. దేవుడు కోరింది ఎఫెసీ పత్రిక 5:22 నుండి 31 వచ్చిన వరకు, భార్యలారా మీ భర్తకు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. ప్రపంచంలో ఏ పురుషుడికి లోబడకపోయినా మౌనికమ్మ నిన్ను దేవుడు అడగడు. కానీ జార్జ్ అనేటువంటి నీ భర్తకు లోబడకపోతే దేవుడు నిన్ను అడుగుతాడు, వై యూ డిడ్ నాట్ ఒబే హిమ్ అని. అలాగే జార్జ్ విషయంలోకి వస్తున్నాను. జార్జ్, ప్రపంచంలో ఏ స్త్రీని నువ్వు ప్రేమించలేదని దేవుడు ఎన్నడూ అడగడు. కానీ నీ భార్య ఏంటంటే మౌనికను ప్రేమించకపోతే దేవుడు అడుగుతాడు, లెక్క అడుగుతాడు. కాబట్టి దేవుడు ప్రతి యుక్త వయసు వచ్చినప్పుడు ప్రతి పురుషునికి ఒక భార్య, ప్రతి స్త్రీకి ఒక భర్త ఉండాలని దేవుడు నిర్ణయించాడు. 1 కొరింథీ 7:1-8 వచ్చిన వరకు. కాబట్టి భార్య భర్తలు కలిసి ఉండాలంటే ప్రతి ఇంట్లో ఉండాల్సింది 4 విషయాలు. 4 విషయాలు క్విక్గా చెప్పి నేను ముగిస్తాను. ఈ 4 లేకుండా ఏ కుటుంబం కలిసి ఉండలేదు. ఒకవేళ కలిసి ఉన్నట్టుగా నటిస్తే అది వేషధారణ అవుతుంది తప్ప అది నిజం కాదు. ఏదో భార్య భర్తలు పేర్లు అయితే ఉన్నాయి, ఇలా పెళ్ళి అయిపోయింది కాబట్టి పిల్లలు కలిగారు కనుక అలా పడి ఉంటున్నాము, సజీవులు అని పేరే కానీ నిర్జీవులుగానే ఉంటున్నాము అనేటువంటి కొంతమంది స్థితి ఉంటుంది. ఈ 4 విషయాలు కలిగి ఉంటే నీ కుటుంబం అద్భుతంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందులో మొదటిది ప్రేమ. ప్రేమ అనే దాంట్లో అనేక రకాల ప్రేమలు ఉన్నాయి. నేను చెప్పాను ఆల్రెడీ. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో వేలాడబడుతూ మనందరికి చూపిన ప్రేమ ఉంటే అది అగాపే లవ్. స్వార్థం లేకుండా ప్రేమించాడు. నువ్వు నేను పాప శాపాలు మనం నశించి నరకానికి పోకూడదని తన ప్రాణాన్ని అడ్డు పెట్టాడు, తన త్యాగం చేశాడు. త్యాగపూరితమైన ప్రేమనే అగాపే లవ్ అంటారు. భార్యకు ఎన్ని ఇబ్బందులున్నా ఆమె యొక్క బాధ్యతలు తీసుకొని రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి ఆమె జీవిత కాలం అంతా కూడా సేవ చేయడానికి సిద్ధపడిన భర్త అగాపే లవ్ కలిగిన వాడు. అలాగే భర్తకు ఏ ఇబ్బంది కలిగినా తన ఆహారమైన మానుకొని తన భర్తకు సేవలు చేస్తుందే అలాంటి వారు. ఈ మధ్య ఒక బ్రదర్ నాతో చెప్పాడు, పాస్టర్ గారండి మా అమ్మ మా నాన్నగారు ఇంటికి వచ్చేదాకా 12 అయినా భోజనం చేయకుండా ఉండేది. నేను చిన్నప్పుడు చూస్తుండేవాడిని. అలా ఎదిగొచ్చినప్పుడు నా భార్య కూడా అలాగే ఉంటుంది అనుకున్నానండి. మరి ఏమైంది బ్రదర్ అన్నాను. ఇంటికి 9:30కు వచ్చినా మొత్తం తుడుచుకొని తినేసి పడుకుంటుందండి. ఏమైనా ఉందా అంటే వండుకొని తినంటుందండి, లేకపోతే బయట కర్రీ పాయింట్కి వెళ్ళి తెచ్చుకోమంటుందండి. ఇదేమిటి సార్, మా అమ్మలాగా మా అమ్మ మా నాన్నని ఎంత ప్రేమగా చూసుకునేదంటే రాత్రి 12 అయినా ఆయన వచ్చి భోజనం చేసిన తర్వాతే తను భోజనం చేసేదండి. మన ఆయన అటువంటి తల్లులు ఒకప్పుడు ఉన్నారు. ఇప్పుడున్న తల్లులందరూ మోడర్న్ తల్లులు కాబట్టి నువ్వు అడ్జస్ట్ అవ్వాలి ఆయన అని. మరి ఆమెను అడిగాను, ఏమమ్మా ఏమనుకుంటున్నావు అని చెప్పంటే ఆమె అనుకుందట, మా నాన్న మా అమ్మని ఎంత బాగా చూసుకున్నాడో అలా చూసుకుంటాడు అనుకున్నానండి, కానీ ఈయన అలా చూసుకోవట్లేదండి. మీ నాన్న ఎలా చూసుకున్నాడమ్మా, మా అమ్మని పుత్తడి బొమ్మలా చూసుకునేవాడండి. మా అమ్మ మీద ఈగవాళ్ళని ఇచ్చేవాడు కాదండి. అమ్మ వండాల్సిన వంటలన్నీ మా నాన్నే ఉండేవాడు. అవసరమైతే బట్టలు కూడా అప్పుడప్పుడు ఉతికేవాడండి. కాబట్టి నాకు మా నాన్నలాంటి భర్త వస్తాడు అనుకున్నానండి, మా నాన్నలాగా ప్రేమించే భర్త వస్తాడు అనుకున్నాను. కానీ ఈ భర్త కనీసం ఏ పని చేయమన్నా చేయట్లేదండి. నేను భర్తని అని అజమాయిషి చెలాయిస్తున్నాడు తప్ప నాకు ఏ విషయంలో కూడా సహాయం చేయట్లేదు. కాబట్టి చూడండి, ఇద్దరూ కలలు కన్నారు. వాళ్ళ అమ్మలాంటి భార్య ఈయనకు వస్తుందని, ప్రేమ చూపించే భార్య. మరి ఆమె అనుకుంది మా నాన్న మా అమ్మని ఎంత బాగా చూసుకున్నాడు అలా చూసుకునే భర్త వస్తాడు. చూసారా, ఇద్దరు కళలు అక్కడ డిస్టర్బ్ అయ్యాయి. ఎందుకంటే వాళ్ళు ఊహలతో వచ్చారు అక్కడికి. మీ జీవితం అనేది ఊహలతో కాదు,
రియాలిటీలో అడుగుపెట్టారు ఈరోజు. ఈ రియాలిటీలో ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. దానికే వివాహం అయిన తర్వాత ఎవరితోనూ డిస్టర్బ్ అవ్వకుండా మీ ఇద్దరే మాట్లాడుకోవడానికి పంపించేస్తారు. ఎక్కడికి? హనీమూన్కి. ఈ హనీమూన్లో కూర్చున్నప్పుడు మీ ఇద్దరు మాట్లాడుకోవాలి. సో మర్చిపోకండి, ఈ ప్రేమ అనేది అధికమవ్వాలంటే ఒక ఇల్లు కట్టేటప్పుడు పునాదికి వెంటనే కట్టరు. పునాది వేశాక 2-3 నెలలు వదిలేస్తారు, నీళ్లు పోస్తూ ఉంటారు. ఎందుకంటే అది గట్టిపడాలి, తర్వాతే కట్టాలి. కొంతమంది ఈ మధ్య చాలా ఫాస్ట్ కట్టేస్తున్నాం, 22 రోజుల్లో ఇల్లు కట్టేస్తున్నాం, 32లో కట్టేస్తున్నాం, 52 రోజుల్లో అంత తొందరగా కడితే పడిపోతున్నాయి. అయినా అంత త్వరగా కట్టొద్దు. కట్టడానికి టైం తీసుకోవాలి. పుట్టడానికే నీకు 9 మాసాలు పట్టింది. నువ్వు కట్టడానికి అంత అర్జెంట్ ఎందుకు? పేరు కొట్టేద్దామనో, ప్రజల ముందు ఆహా ఓహో అనిపించుకుందామనో ఆరాటంతో సేవ చేయకూడదు. ఆరాటపడి సేవ చేయడం కంటే ఆత్మీయతతో సేవ చేయాలి. ఆరాటపడి పరిగెత్తే ఇల్లు కంటే కట్టుకోవడం కంటే ఇంటిని స్థిరపరచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకే జ్ఞానంతో ఇల్లు కట్టబడుతుంది, వివేకంతో ఇల్లు స్థిరపరచబడుతుంది, తెలివితో ఇంట్లో అద్భుతమైన విషయాలతో ఇంటిని నింపుకుంటారట. అందుకే తెలివి ఉన్న వాళ్ళ ఇంట్లో ఎక్కడ ఏ వస్తువు ఉంటుందో ఆ ఇంట్లో ఉంటుంది. కరెంటు పోగానే ఎక్కడ క్యాండిల్ ఉంటుందో అక్కడ ఉంటుంది క్యాండిల్. రైస్లో ఒక గ్లాస్లో పెట్టి ఆ రైస్ దాంట్లో ఉన్నటువంటి గ్లాస్లో క్యాండిల్ పెట్టేసి ఉంచుతారు. కంగారు పడినాకల్లా. అదే తెలివి లేని వారి ఇంట్లో ఏం జరుగుతుందంటే కరెంటు పోగానే దీపం ఎక్కడా అంటే అగ్గిపెట్టి ఎక్కడ అని కేకలు వినబడతాయి. సాక్స్ ఎక్కడ అంటే షూ ఎక్కడ అని కేకలు వినిపిస్తాయి. కారం డబ్బా ఎక్కడ అంటే ఉప్పు డబ్బా ఎక్కడ అని కేకలు వినిపిస్తాయి. ఎందుకంటే ఉన్న తెలివిని సరిగా వాడుకోవట్లా. తెలివి ఉన్నప్పుడు ఎక్కడ ఉండాల్సిన వస్తువులు అక్కడ ఉంటాయట. జ్ఞానం ఉన్నప్పుడు ఇంటిని కట్టు. అందుకే జ్ఞానం గల స్త్రీ తన ఇంటిని కట్టును అన్నాడు. కాబట్టి అమ్మా నీ జ్ఞానంతో ఇంటిని కట్టమన్నాడు దేవుడు. అలాగే జ్ఞాన వివేకం గల పురుషుడు తన కుటుంబాన్ని నిలబెట్టుకుంటాడని. ఈ పెళ్లి కుమారుని చూస్తుంటే అద్భుతంగా అనిపించట్లా? పెళ్లి పేటల దగ్గర నుండి పెళ్ళి అయ్యే దాని వరకు ఆ నోటిని ముఖం మీద నవ్వు ఇంతవరకు పోలేదు. ఆన్ చేసిన బల్బు ఆన్ ఆఫ్ అవట్లా. ప్రైజ్ ద లార్డ్. దట్స్ గుడ్ థింగ్ యు ఆర్ డూయింగ్ ఇట్. చిరునవ్వుతో. మీకేమైనా ఆ నవ్వు రాకపోయినా దయచేసి ఎప్పుడైనా ఏ పెళ్ళికి వెళ్ళినా పెళ్లిపేటల మీద వాళ్ళిద్దరు ఉంటారు కాబట్టి సీరియస్గా మొహం పెట్టకండి. సీరియస్గా పెడితే వాళ్ళ మేకప్లో తేడా వచ్చింది అనుకుంటారు. కాబట్టి మీరేం చేయాలంటే పళ్ళన్నీ బయట పెడితే అంతా బాగుంది అనుకుంటారు వాళ్ళిద్దరు. అలాగే పెళ్లి కుమార్తె కూడా నవ్వుతుంది కానీ బయటికి కనబడకుండా. ప్రైజ్ ద లార్డ్. దట్స్ పెళ్లి కుమార్తె యొక్క నేచర్. ఎందుకంటే పెళ్లి కుమార్తె ఎప్పుడు కిందకే చూస్తూ ఉండాలట ఇండియన్ ప్రకారంగా. అప్పుడే ఆమెకు అందమట. కానీ ఈ మధ్యలో ఉన్న పెళ్లి కుమార్తెలు ఊరంతా చూస్తున్నారు ఇలాగా. పెళ్లి కుమారుడు భయపడిపోతున్నాడు. కానీ ఈ పెళ్లి కుమార్తె మౌనిక తన ఎంత నవ్వున్నా తను కంట్రోల్ చేసుకుంటూ షీఈస్ లుకింగ్ డౌన్. దట్స్ గుడ్. ఇట్స్ అ గుడ్ బ్యూటీ ఫర్ దట్ గాడ్స్ వర్క్. అయితే ఇక్కడ వివాహము పెళ్ళి అనేటువంటి వాటిలో ఈ 4 విషయాలు లేకుండా ఇల్లు కానీ కుటుంబం కానీ సంఘం కానీ స్థిరపరచబడలేదు. ఆ స్థిరపరచబడడానికి అద్భుతమైనది ఏంటంటే చెప్పండి. ఇప్పుడు నేను చెప్పిన ప్రసంగంలో ఈ 4 మాటలు మీరు కూడా నాకు చెప్తేనే మీ 100 ఏళ్ల జీవితం, 100 ఏళ్ల పెళ్ళి అనేది 100 ఏళ్ల పంట అంటారు. ఏముండాలి చెప్పండి? అగాపే లవ్. వండర్ఫుల్. ఒట్టి లవ్ అనకుండా అగాపే లవ్ అని చెప్పాడు. నిస్వార్థమైనటువంటి ప్రేమ. యేసునాథుడు మనకు చూపినటువంటి ప్రేమ కలిగి ఉండాలి. ఈ మధ్య భార్య భర్తలు ఇద్దరు పెళ్ళైన మొదటి రోజున భార్య బంధువులు భర్త బంధువులు అటు ఇటు నిలబడి వాళ్ళిద్దరిని గదిలో పంపించి మీ ఇద్దరు మాట్లాడుకుని పెళ్ళైంది కదా అని చెప్పి పంపించారు. అలా గదిలో మాట్లాడుకునే టైంలో అసలు నువ్వు నన్ను చూసి నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తావంటే ప్రేమిస్తాను అంటున్నారు. అపోస్తలుడైన పౌలు, అపోస్తలుడైన తోమా మన భారతదేశానికి కేరళ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆయన సంఘం ఏర్పరిచినప్పుడు అనేకులు రక్షించబడ్డారు. అయితే ఆ కేరళ రాష్ట్రంలో ఆయన చెప్పాడు ఆయన సంఘంలో ఉంటుండే వాళ్ళకి, మీ అమ్మాయి మీ ఇంటికి వచ్చే కోడలకి మోకాళ్ళు నల్లగా ఉంటే తెచ్చుకోండి, లేకపోతే అమ్మాయిని మీ ఇంటికి కోడలుగా తెచ్చుకోవద్దు. ఎవరైనా ఒక అమ్మాయి మీ ఇంటికి కోడలుగా రావాలంటే అమ్మాయి మోకాళ్ళు వెళ్ళి అత్త వెళ్ళి చూడాలి. అమ్మ మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇస్తారా? ఇస్తాం. అయితే ఒకసారి మీ అమ్మాయి మోకాళ్ళు నేను చూడొచ్చా అంటే అదేంటండి మోకాళ్ళు చూడడం? మోకాళ్ళు నల్లగా ఉంటే మా ఇంటికి కోడలుగా చేసుకుంటాం, లేదంటే వద్దండి అని. ఇప్పుడు మోకాళ్ళు చూస్తున్నారా మోకాళ్ళు చూస్తున్నారా? ఏమిటండి మోకాళ్ళు చూడడం? అపోజిట్ తోమా మోకాళ్ళు ఎందుకు చూడమన్నాడు అంటే మోకరిల్లి ప్రార్థించే అమ్మాయి మోకాళ్ళు ఎలా ఉంటాయి? నల్లబడితే. రోజు మోకరిస్తుంటే ఎంత తెల్లని శరీరమైనా నల్లబడితే మోకాళ్ళ చర్మం అక్కడ కమిలిపోతుంది, గట్టిపడుతుంది. అలా మోకరించి ప్రార్థించే అలవాటు ఉన్న అమ్మాయి మీ ఇంటికి కోడలుగా వస్తే మీ కుమారుడు కష్టపడిన కష్టార్జితం ఇంట్లో నిలబడుతుంది. కుటుంబం చుట్టూ దేవుని కంచి వేయబడుతుంది. పుట్టే పిల్లలు భక్తిగల సంతానం వస్తారు భూమి మీదకి. సమాజానికి సంఘానికి అందరికీ మేలుకరంగా ఉంటుంది మీరు. కాబట్టి మోకాళ్ళు నిలబడిన అల్లుడు, మోకాళ్ళు నిలబడిన కోడలు మీ ఇంటికి కావాలి. ఈరోజు మోకాళ్ళు చూసిన వాళ్ళు లేరు కానీ మోకాళ్ళు చూస్తున్న వాళ్ళు ఉన్నారు, డబ్బు చూసే వాళ్ళు ఉన్నారు. జీతం ఎంత, ధనం ఎంత, చదువు ఎంత ఇస్తారు ఇది కాదు మనం చూడాల్సింది. దైవికమైన ప్రేమ కలిగి ఉండాలి. ఒకవేళ ₹10 చూసిన వాళ్ళకి ఏం మిగిలింది? ఒక ఆవిడకి విగ్గు, మరొక ఆయనకి సవరం మిగిలింది. మనము ఆత్మీయతను చూడాలి.
అమ్మలో పిల్లలు మా అమ్మ చాలా మంచిదని చెప్తారు. అంటే అమ్మ అందగత్తెని ఎవరు చెప్పరు, మా అమ్మ చాలా